హలో అండి, వెల్కమ్ టు సహరా ఛానల్. నా అందరికీ సలాం లేకుం, నమస్కారం. ఈరోజు నేను టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నానండి ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. నేను ఒక కిలో టమాటాలు తీసుకున్నానండి. ఆవాలు, మెంతులు, తెల్లగడ్డ, కారం, పెద్ద నిమ్మకాయ సదుతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కడాయి పెట్టాను కదా, ఇప్పుడు ఆవాలు వేసుకున్నామండి. నేనైతే 3 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను. ఇది దోరగా వేయించుకుందాం. ఆవాలు అయితే తీసేస్తున్నానండి. ఇప్పుడు మెంతులు వేయించుకుందాం. నేనైతే 1 స్పూన్ దాకా మెంతులు తీసుకున్నానండి. ఇది కూడా దోరగా వేయించుకుందాం. ఆ తర్వాత టమాటాలు వేసి బాగా మెత్తగా వేసుకున్నామండి ఆయిల్లో. ఇది వారం దాకా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టమాటా పచ్చడి మాత్రం, ఎన్ని రోజులైనా కానీ ఉంటుంది. ఇప్పుడైతే మెంతులు తీసేస్తున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ తక్కువగానే పడుతుందండి టమాటాలు వేగేటప్పుడు. మళ్ళీ తర్వాత తిరగబాత వేస్తున్నాం కదండి, అప్పుడైతే ఎక్కువ పడుద్ది. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లో చింతపండు కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇది మెత్తపడేంత వరకు టమాటాలు వేయించుకుందాం. ఇప్పుడు దాంట్లో మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్నామండి ఆవాలు, మెంతులు. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం, మెత్తగా వేసుకుందాం. ఇప్పుడు నేనైతే మిక్సీ పెట్టుకున్నానండి. ఇదిగో మెంతులు పొడి బాగా మెత్తగా వేసుకోవాలి. ఇది ఈ టమాటాలో ఈ నీళ్లు మాత్రం ఉండకూడదండి, అంతా లాగేసేవాలి అంతా. ఇప్పుడు ఇట్లా అయిపోవాలి. ఆ తర్వాత చూసి మిక్సీ వేసుకుందాం. ముగ్గిపోయినాయండి బాగా. ఇప్పుడు దీంట్లో కారం పొడి వేస్తున్నాను. కారం పొడి ఎక్కువగా పడద్దండి దీంట్లో, ఎందుకంటే చింతపండు కూడా వేసాం కదండి, అందుకోసమని. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా వేసుకుందాం. ఇది మళ్ళీ చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. ఇది ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం తెల్లగడ్డలు వేస్తున్నాను దీంట్లో. ఇందాక నేను గ్రైండర్ చేసి పెట్టినాను కదా మెంతుల పొడి, ఆవాల పొడి, ఇప్పుడు దీంట్లో వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడైతే కడాయి పెట్టినానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ పడద్దండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేస్తున్నాను. కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే ఆవా గింజలు వేస్తున్నాను దీంట్లో తిరగబాతికి. ఎండుమిర్చి, తెల్లగడ్డలు వేస్తున్నాను. కరివేపాకు, ఇది వారం 10 రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఉంటుంది. అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చేసి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడైతే ఈ పచ్చడి దీంట్లో వేసేస్తామండి. ఇప్పుడు సిమ్ మంటలోనే ఇది ఒక 2 నిమిషాల దాకా ఇట్నే కలుపుతూనే ఉండాలండి. స్మైల్ అయితే అదిరిపోతుందండి, సూపర్గా ఉంది, స్మైల్ భలే ఉంది. అయితే ఈ వేడి అన్నంలో తింటుంటే భలే బాగుంటుందండి. ఈ అన్నంలో మాత్రం మాకు చాలా ఇష్టం అండి టమాటా పచ్చడి అంటే, గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. చూసారు కదా, ఈ మంత్రంగా రావాలి. నా ఛానల్ చూసే వాళ్ళందరినీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. బాయ్.